గౌతమ్ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహా 5 రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు 2029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ FBI సంచలన ప్రకటన చేసింది. అందులో 1750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది. భారత సౌర విద్యుత్ సంస్థ సెకీ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించుకుంది. దీని ప్రకారం రాష్ట్రాల డిస్కంలకు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తును సరఫరా చేస్తారు. అయితే అదానీ కోట్ చేసిన ధరను చూసి డిస్కంలు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు, సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో అదానీపై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ లంచాల యాత్ర మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇందులో జగన్ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను అదానీ పలుమార్లు స్వయంగా కలిశారు. 2021 ఆగస్టు 7న జగన్తో అదానీ భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదరకపోవడంపై చర్చించారు. లంచాలు ఆఫర్ చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీల్లోనూ వీరు సమావేశమయ్యారు అని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. జగన్తో అదానీ సమావేశాల తర్వాత ఒప్పందాలు ఖాయమైనట్లు అదానీ గ్రూప్ కంపెనీల్లో అంతర్గత సందేశాలు షేర్ చేసుకున్నారని అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC కూడా తన దర్యాప్తులో ధృవీకరించింది. ప్రభుత్వంలోని ఆ కీలక వ్యక్తి అదానీ తరచూ ఫోన్లో మాట్లాడుకున్నట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. SEC మాత్రం ఏమాత్రం మొహమాటానికి పోకుండా అదానీ కలిసింది ముఖ్యమంత్రినేనని, ఆ తర్వాతే కీలక నిర్ణయాలు ముందుకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. లంచాలు ఇవ్వటం, స్టాక్ మార్కెట్లో మోసానికి పాల్పడటం అనేవి వాటిలో ప్రధాన అభియోగాలు. ఈ అభియోగాల మీద కోర్టు గౌతమ్ అదానీ, ఆయన తమ్ముడి కుమారుడు సాగర్ అదానీల మీద అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. మరోపక్క అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC కూడా గౌతమ్ అదానీ బృందం మీద దర్యాప్తు చేసి న్యూయార్క్లోని మరో కోర్టులో అభియోగాలు నమోదు చేసింది. 2 కేసుల్లోనూ అదానీ, ఆయన తమ్ముడి కుమారుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ, అదానీ గ్రీన్ మాజీ CEO రంజిత్ గుప్తా, ప్రస్తుత CEO వినీత్ S. జైన్, అజూర్ పవర్ ప్రధాన వాటాదారు అయిన కెనడా పెన్షన్ ఫండ్ CDPQ అధికారి సిరిల్ క్యాబెన్స్, ఆ ఫండ్ భారతీయ ఉద్యోగులు సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, అజూర్ పవర్ మాజీ CEO రూపేష్ అగర్వాల్, మొత్తం 8 మంది నిందితులుగా ఉన్నారు. వీరంతా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యాయ శాఖది క్రిమినల్ కేసు కాగా SECది సివిల్ కేసు. SEC కేసు నిరూపణ అయితే నిందితులను అమెరికా స్టాక్ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా, అమెరికా కంపెనీల్లో ఎలాంటి పదవులు చేపట్టకుండా నిలువరించడమే కాకుండా భారీగా జరిమానా విధిస్తారు. ముడుపులకు సంబంధించి ఎవరికి ఎంత ఇచ్చారు, ప్రతిఫలంగా ఏం కాంట్రాక్టు పొందారు అనే ఆధారాలు సాగర్ అదానీ ఫోన్లో తమకు లభించాయని FBI చెబుతోంది. కేసులు బయటకు రావడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదానీ కంపెనీల షేర్లు ఏకంగా 20% 2.24 లక్షల కోట్లు నష్టపోయాయి. ఇతర షేర్ల మీద కూడా దీని ప్రభావం పడింది. ఇవన్నీ ఆరోపణలు మాత్రమేనని అదానీ గ్రూప్ అంటోంది. వాటిని ఎదుర్కొంటామని ప్రకటించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.